హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బయటకెళ్తున్నాము. నేను, అక్క అంటే మా వారు పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్క నేను బయటకైతే వెళ్ళాము. అంటే ఇప్పుడు క్రిస్మస్ వచ్చేసింది కదా, ఒకసారి షాపింగ్కి వెళ్దామన్నట్టు వెళ్ళాము. అక్క డ్రెస్సెస్ ఏ చూస్తానంటే లక్కీకి వెళ్ళాము. ఇవంతా కూడా 3 పీస్ సెట్స్ అనమాట. లాస్ట్ టైం నా బర్త్డేకి వెళ్ళినప్పుడు నేను ఎక్కడ తీసుకున్నానో అప్పుడు కాస్ట్ ఇప్పుడు కాస్ట్ డిఫరెన్స్ చూస్తే కొంచెం హైగానే ఉన్నాయి. ఇంకా చూసాము, ఇంకా ఏమీ తీసుకోలేదు. ఇంకా పార్టీ వేర్ ఉన్నాయి, వెస్ట్రన్ వేర్ ఉన్నాయి, ఇంకా అన్నీ ఉన్నాయి, ఆల్ టైప్స్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చి మేము వస్తుంటే కింద ఉంటే ఒకసారి చూపిద్దామని తీసాను. ఈ ఒక్క లాంగ్ ఫ్రాక్ వచ్చేసి 2745 ఉంది, చూసారు కదా కాస్ట్. ఓకే అండి, ఇంక అక్కడి నుంచి మళ్ళీ రమాకైతే వచ్చాము. రమా క్లాత్ షోరూమ్ ఉంటుంది కదా, ఇక్కడంతా కూడా క్లాతింగ్ అనమాట. మనం తీసుకొని రెడీ చేయించుకోవచ్చు. ఇంకొకసారి అయితే మేము అన్నీ కూడా చూస్తున్నాము. అంటే చిన్నుకు తీసుకోవాలన్నట్టు బయటకు వచ్చామన్నమాట. చిన్నుకు తీసుకుందామని. ఇంకా అక్కడి నుంచి తిరగని షాప్ అంటూ లేదండి, ఇంకా చాలా తిరిగాము, ఎక్కడ ఏమీ బాగాలేదు కలెక్షన్ అయితే. ఇంకా పీవీపీకి వచ్చాము, ఇక్కడ ఏమైనా ఉంటాయేమో అనేసి. ఇక్కడ ప్యాంతలూన్స్కి వెళ్ళాము. ఇంకా చాలా తిరిగాము, కానీ ఎక్కడా కూడా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కానీ క్వాలిటీ కానీ వెరైటీస్ కానీ ఏమీ లేవనిపించాయి. సరే ఒకసారి ఇది కూడా చూద్దామని లోపలికి వెళ్ళాము. అంటే అక్క నేను వెళ్ళాము, చిన్నుని ఏం తీసుకెళ్ళలేదు. ఇక్కడ ఎథ్నిక్ వేర్ కానీ పార్టీ వేర్ కానీ తర్వాత వెస్ట్రన్ వేర్ అన్నీ చూసాము ఒకసారి. ఒకవేళ ఏదైనా నచ్చితే చిన్న స్కూల్ కూడా అక్కడే కాబట్టి ఒకసారి తీసుకొచ్చి సైజ్ అది కూడా మనము సెట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఇన్ని షాప్స్ అంటే పిల్లలతో తిరగడం అనేది కష్టం కదా, వాళ్ళు ఓపికగా తిరగలేరు. మనం ఏదైనా నచ్చి పర్టికులర్గా అక్కడ ఓకే ఈ షాప్లో ఓకే మనకు నచ్చిందని అనుకున్నప్పుడు అక్కడికి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఫైనలైజ్ చేసుకోవచ్చు అన్న ఇదితో మేము వెళ్ళాము. ఇంకా అన్నీ చూసాము. టూ మచ్ కాస్ట్ అండి, చాలా అమ్మో అనిపించింది. అసలు షాపింగ్స్ కూడా ఎవరు వెళ్ళినట్లేరు, చాలా ఖాళీగా ఉన్నాయి షాప్స్ కూడా. ఈ ఇయర్ అయితే అంత ఏమి లేదని అనిపించింది మాకు. ఏదేమైనప్పటికీ కొన్ని అయితే చూసాము. చూసి ఒకవేళ చిన్నుని తీసుకొద్దాము అంటే మేము డిఫరెన్స్ చూసుకున్నాం అనమాట. రెడీమేడ్ తీసుకుంటే ఎంత పడుతుంది, క్లాత్ తీసుకుని స్టిచ్ చేపిస్తే ఎట్లా ఉంటుంది అనేది కూడా రెండు రకాలుగా ఒకసారి అయితే చూసాము. ఇంకా పీవీపీలో అయితే క్రిస్మస్ కదండి, ఇంకా క్రిస్మస్ ట్రీ అవంతా డెకరేట్ చేశారన్నమాట. చాలా బాగుంది. ఇంకా అందరూ వచ్చి కూడా చాలా మంచిగా పిక్స్ అవి దిగుతున్నారు, తీస్తున్నారు. నేను కూడా ఒక పిక్ అయితే తీయించుకున్నాను నేను. ఇంకా అక్క అయితే పైకి వెళ్ళారు. పైన ఒక కిడ్స్కి సంబంధించిన షాప్ ఉంటుంది, అక్కడికి వెళ్తాను అని అన్నారు. నేను ఇంకా వీడియో కవర్ చేద్దామని కిందే ఉండిపోయాను అనమాట. అప్పటికే చాలా తిరుగున్నామండి, ప్రతి షాప్కి వెళ్ళాము. ఎక్కడ కూడా న్యూ స్టాక్ అయితే లేదు. శారీస్ కానీ ఏమే కానీ అంతా పాతగానే అనిపించాయి. ఇంకా ఇది నా ఒపీనియన్ అండి. ఇంక ఇదంతా చూసుకొని ఇంకా క్లాత్ అయితే తీసుకున్నాం. ఫైనల్గా క్లాత్ అయితే తీసుకున్నాము. అది స్టిచ్చింగ్ చేయించిన తర్వాత ఎట్లా ఉంది లుక్ అనేది నేను మీకు తర్వాత నెక్స్ట్ వీడియోస్లో మీకు నేను చూపించి అప్పుడు నేను మెన్షన్ చేస్తాను మేము ఏం తీసుకున్నది అనేది. రమాలు అయితే తీసుకున్నాము. క్లాత్ ఎంత తీసుకున్నాము, ఎంత కాస్ట్ పడింది, స్టిచ్చింగ్కి ఎంత పడింది, వాట్ ఎవర్ అన్నీ కూడా మీకు వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా చిన్నుకి టైం అయిందనమాట. సరే చిన్నుని తీసుకెళ్దామని ఇంకా స్కూల్కి వెళ్ళి చిన్నుని తీసుకొని ఇంకా మా హస్బెండ్ వాళ్ళ స్కూల్ ఎదురుగుండా రిలయన్స్ వాళ్ళది ఫ్యాక్టరీ అనేది క్లాత్ ఫ్యాక్టరీ అన్నట్టు ఒక షాప్ ఉంది. సరే ఒకసారి అక్కడ కూడా చూద్దామని వెళ్ళాం, కానీ అక్కడ అస్సలు నచ్చలేదండి మాకు. ఇంకా మళ్ళీ ఇంకో షాప్ ఏదో మళ్ళీ ఎంజీ రోడ్లో ఉంటే మళ్ళీ అక్కడికి వచ్చి చాలా తిరిగాం, కానీ ఇంకా ఫైనల్గా అయితే క్లాతే తీసుకున్నాము. ఏం తీసుకున్నాము ఏంటి అనేది మొత్తం తర్వాత నేనైతే మీకు చూపిస్తానండి. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. బాయ్.